నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర వండర్స్. ముచ్చటేందని తెలుసు కదా, తమ్ముని చూసిరు కాబట్టి. ఎప్పటి నుండో అనుకున్నాం కలవాలని. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు కలుస్తున్నాం అన్నట్టు. నేను ముందు రోజు ఈవినింగే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినా. ఇద్దరు చిన్నపిల్లలతో జర్నీ మేనేజ్ చేసుడు కష్టమని మా ఆయన కూడా వచ్చింది. మనం ఎక్కడికి పోతున్నాం చెప్పు. తాత వాళ్ళ ఇంటికి పోతున్నామా? అప్పటికే వర్షం పడి ఆగింది. ఇంటికి పోయేసరికి 8 అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యి 100 రోడ్ లాగి పాపకి ఫ్రూట్స్ తీసుకున్నాం. నన్ను భద్రకాళి బండి దగ్గర డ్రాప్ చేసి వీళ్ళిద్దరు మూవీకి వెళ్ళిరు. టికెట్ 40 రూపీస్, పిల్లలకి 30. థ్యాంక్ యూ. అందరం కలుస్తున్నామంటే నా కోసం ఆయన అక్కడి నుండి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వరంగల్కి తీసుకొచ్చిండు. ఈ విషయంలో మా ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఏదో తీసుకొచ్చిందని పొగుడుతాను అనుకోకూరి. అన్నిట్లో చాలా సపోర్ట్గా ఉంటాడు. ఒకటేసారా 2 రౌండ్స్? ఓకే. 100 రూపీస్కి పార్క్ లోపల 2 రౌండ్స్ తిప్పుతారంట. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వచ్చారు, మన కోసమే వెయిటింగ్. నా ఫ్రెండ్స్ అనుష, శిల్ప, సుష్మిత, సౌమ్య, మౌనిక, హిమజ. అసలు పోగానే చాలాసేపు నవ్వుకున్నాం. తర్వాత శిల్ప జోక్స్ కోసం వెయిటింగ్ మేము. చూడండి, ఈ పెద్ద బ్యాగ్స్ 2, ఒకటి నాది, ఒకటి సుషిది. చిన్నపిల్లలు తీసుకొస్తే ఇట్లుంటుంది మరి. తలకు రెక్కరున్నాయి శిల్పాయే. రెక్కలు ముందడుకున్నాయే. నెక్స్ట్ అందరం ఇక్కడ ఫొటోస్ దిగినాం. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఈ వీడియో చూసి ఎంత నవ్వుకున్నాను అసలు. తర్వాత రీల్ చేసినాం ఒకటి ఇక్కడ. ఎట్లా వచ్చినా ఏం కాదే, మళ్ళీ వద్దిగా. ఫస్ట్ డ్రెస్ కొంచెం చికాక్ చేసుకున్నాడు, అందుకే బుడ్డోనికి మళ్ళీ డ్రెస్ చేంజ్. Yes, now we are going to lunch. Panel we are gathered 7 members only, but still full enjoying. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా భద్రకాళి బండికి వస్తే వచ్చేసి సరదాగా క్యాంటీన్లోకి వచ్చేసి కూల్ డ్రింక్స్ తాగండి. ఇంకా మీరు రావుతండి కాదు, పోతాను అయిపోతాను. కొంచెమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇక్కడికి వస్తే లింక్ తాగండి. లింక్ తాగండి. రైట్. మేడం మీది బ్యాగ్ ఇంకా అయ్యండి. సెంటర్కి వెళ్తున్నాం లంచ్ చేయడానికి, రెస్టారెంట్ కి. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడ కలుస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా కాలేజ్ వెళ్ళినప్పుడు అందరం సరదాగా బయటకు వచ్చినప్పుడు దానికన్నా ప్రజెంట్ ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయింది ఎటు సెట్ బజారు. అందులోకి వెళ్ళి మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకేనా? మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. పెట్టే శిల్ప కంటే
అట్లనా? ఏ కాలేజ్ మెమరీస్ చెప్పు శిల్ప, ఎట్లుండేను? అసలు శిల్ప సక్క కాలేజ్కి రాకపోయేది కదా. ఏడొచ్చినవే కాలేజ్కే చక్క రాలేవే. ఇట్లా వచ్చి మర్చిపోయేది కానీ చదవకపోయేది అట్లా. శిల్ప మేము హాస్టల్ ఉన్నప్పుడు మా పేరెంట్స్ కి ఫోన్ చేయమని ఎట్లా ఇచ్చేవి మీకు? 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ రమ్మని చెప్పేది కానీ చేసిందానే. ఇంట్లో శిల్ప ఒక్కతే డేస్, మేమందరం హాస్టల్. ఈ రెస్టారెంట్ అను వాళ్ళది. ఆ రోజు లంచ్ అక్కడనే. ఫ్రెండ్ రెస్టారెంట్ ఉన్నాక మనం బయటకి ఎందుకు పోతాం చెప్పి. అను వాళ్ళు పైన 2 floors హోటల్ ప్లాన్ చేసిరు. వర్క్ నడుస్తుంది, చూసొద్దామని పైకి పోయినాం. కిందికి వచ్చి మళ్ళీ లంచ్ చేసిన దగ్గరనే కొంచెం సేపు చిట్చాట్. అసలు టైం ఎంత తొందరగా గడిచిందో నిజంగా. అప్పటికే ఈవినింగ్ 5 అయింది. వీళ్ళు హైదరాబాద్ నుండి వచ్చిర్రు ఇంట్లో పిల్లల్ని వదిలేసి. ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ నైట్ వరకు రీచ్ అవుతారు. వాళ్ళు ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. గ్రూప్లో అందరు వస్తామని చెప్పి చాలా మంది రాలేదు. కానీ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ అందరు రావాలి. ఇంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు మనం. వాళ్ళు పోయినాక 1/2 అవర్కే మేము కూడా ఇంటికి వెళ్ళిపోయినాం. రుద్ర వచ్చిండని అను డోనట్స్ గిఫ్ట్ చేసింది. వానికి డోనట్స్ అంటే మస్తు ఇష్టం. ఫైనల్గా ఇయర్లీ వన్స్ మీట్ కావాలని డిసైడ్ అయినాం. అది కూడా సమ్మర్లోనే, ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉండదు కదా. బాయ్ మా అంటే బాగుంది ఇంకా బాయ్. కానీ పోయేటప్పుడు చాలా ఎమోషనల్ అయినాం. అంతకంటే ఎక్కువ ఇన్ని ఇయర్స్కి మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం. మస్తు హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ. నెక్స్ట్ మేము అక్కడ నుండి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. శిల్ప మస్తు రోజుల తర్వాత నీ జోక్స్కి మస్తు నవ్వుకున్నాం. మేము ఏమన్నా కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాం. థ్యాంక్ యూ. Please do subscribe to